వన్డే క్రికెట్లో ఆస్ట్రేలియా మరో భారీ విజయాన్ని అందుకుంది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 276 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో ఆసీస్కు ఇది రెండో అతిపెద్ద విజయం. గతంలో నెదర్లాండ్స్పై 309 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు విధ్వంసమే సృష్టించారు. సిరీస్ చేజారిందన్న కసితో సఫారీ బౌలర్లను ఎడాపెడా బాధేశారు. కంగారు జట్టు టీ20 తరహాలో విధ్వంసం సృష్టించింది. వింటేజ్ ఆసీస్ అంటే ఏంటో గుర్తుకు తెచ్చింది. హెడ్, మార్ష్, గ్రీన్, ప్రోటీస్కు చుక్కలు చూపించారు. ఏకంగా టాప్ 3 బ్యాటర్లంతా సెంచరీలతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా బౌలర్లకు పట్టపగలి చుక్కలు కనిపించాయి. హెడ్ 103 బంతుల్లో 142, కెప్టెన్ మిషెల్ మార్ష్ 106 బంతుల్లో 100 రన్స్ చేశారు. ఓపెనర్లు తొలి వికెట్కు 34.1 ఓవర్లలో 250 పరుగులు జోడించారు. హెడ్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కామరూన్ గ్రీన్ విధ్వంసాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎదురుదాడికి దిగాడు. దీంతో 47 బంతుల్లోనే 3 అంకెల మార్కును చేరుకున్నాడు. ఫలితంగా వన్డేలో ఆస్ట్రేలియా తరపున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా 55 బంతుల్లో 118 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అలెక్స్ కేరీ కూడా 37 బంతుల్లో 50 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేలో ఆస్ట్రేలియాకు ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్. భారీ టార్గెట్ ను చేస్ చేసే క్రమంలో సౌత్ ఆఫ్రికా చేతులెత్తేసింది. ఆ జట్టు బ్యాటర్లు క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా ఆసీస్ స్కోర్లో సగం కూడా అందుకోలేకపోయింది. సగం ఓవర్లు కూడా ఆడలేక కేవలం 155 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బ్యాటింగ్ లో బ్రెవిస్ 49 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో 6 ఓవర్లలో 22 రన్స్ కే 5 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా గెలిస్తే వన్డే సిరీస్ ను సఫారీలు సొంతం చేసుకున్నారు.